యాంకిల్ ఇంజురీస్. యాంకిల్ అంటే మన కాలు కింది భాగంలో ఉండే చీలమండని యాంకిల్ అంటాం. యాంకిల్లో యూజువల్గా మనం డే టు డే యాక్టివిటీస్లో ఇళ్ళల్లో కానీ లేకపోతే సైట్లో కానీ లేకపోతే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ కొంత ట్రిప్ అవ్వటం వల్ల కొంత స్లిప్ అవటం వల్ల మనకు ఒక లాంటి రొటేషనల్ మూమెంట్కు యాంకిల్ పోయి చీలమండ పోయి దానికి మేజర్గా స్వెల్లింగ్, అంతేకాకుండా సివియర్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్ వస్తుంటుంది. యూజువల్గా యాంకిల్ ఇంజురీస్ ఓల్డ్ ఏజ్లో అయితే బోన్ బాగా వీక్ ఉంటుంది కాబట్టి ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అదే యంగ్ అండ్ డైనమిక్ పీపుల్లలో యూజువల్గా యాంకిల్కు చుట్టూ, యాంకిల్ అంటే ఎలా ఫామ్ అవుతుంది, యాంకిల్లో 2 ఎముకలు పైన కాలుకుంటాయి, టిబియా ఫిబులా, అలాగే పాదంలో టాలస్ ఉంటుంది, దానికి తోడుగా క్యాల్కేనియం అనే మడిమ ఎముక. ఈ 4 ఎముకల సమూహమే యాంకిల్ జాయింట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం మ్యాక్సిమం నడక చేసినప్పుడు ఈ ఇంజురీస్ జరిగే ఆస్కారం ఉంటుంది. యాక్సిడెంటల్ ట్రామా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఇంజురీస్ యాంకిల్ కావచ్చు. ఒకటి డిస్లొకేషన్, సబ్లక్సేషన్ అంటే జాయింట్ బాల్ నుంచి జారిపోవడం. రెండవది ఫ్రాక్చర్స్ అంటే దాని చుట్టూ ఉండే యాంకిల్ చుట్టూ ఉండే ఫ్రాక్చర్స్ రావచ్చు. అంతేకాకుండా యాంకిల్ చుట్టూ లిగమెంట్స్ ఉంటాయి, ఆ లిగమెంట్స్ కూడా ఇంజురీ అయ్యే ఆస్కారం ఉంటుంది. చిన్న దెబ్బ కదా, నాకు జస్ట్ తిరిగింది, నాకు జస్ట్ బిగుసుపోయింది అంటాం, కానీ అందులో ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఇంజురీ అవుతాయి. సో బేసిక్గా మనం ఎక్స్రే తీస్తాము. ఎక్స్రే వల్ల మనకు ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఎక్స్రేలో మనకు సాఫ్ట్ టిష్యూ ఇంజురీ కనబడదు కాబట్టి ఎంఆర్ఐ చేసుకుంటే మనకు లిగమెంట్స్ ఇంజురీ ఎంతవరకు డ్యామేజ్ అయిందనేది తెలుసుకుంటాం. సో ఎక్స్రే ప్రకారంగా అది డిస్లొకేషన్ ఉందా, ఫ్రాక్చర్ ఉందా, సబ్లక్సేషన్ ఉందా చూస్తాము. సో సింపుల్ లిటిల్ ట్రాక్షన్ తోటి మనం ఆన్ ది స్పాట్ సెట్ చేసే కొన్ని సబ్లక్సేషన్స్, డిస్లొకేషన్స్ ఉంటాయి. కానీ సమ్టైమ్స్ ఎంట్రాప్ అయినప్పుడు మాత్రం దాన్ని మత్తిచ్చి రెడ్యూస్ చేసే డిస్లొకేషన్స్ ఉంటాయి. ఒకటి. రెండోది సర్జరీ ఎందులో రిక్వైర్మెంట్ ఉంటుందంటే దెర్ ఇస్ అ మేజర్ ఫ్రాక్చర్స్ అరౌండ్ ద యాంకిల్ ఐ, డిస్ప్లేస్మెంట్ ఉంటే, ఎందుకంటే ఎర్లీ మోషన్ ఈజ్ బెటర్ ఫర్ లైఫ్ అని అంటే మూమెంట్ ఈజ్ లైఫ్ అంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం యాంకిల్ ఫ్రాక్చర్స్ని ప్రాపర్గా అనాటమికల్ పొజిషన్లో ఫిక్స్ చేయగలుగుతామో అప్పుడే ఆ జాయింట్ ఏదైతే బేరింగ్ లాగా ఉంటుందో అది బాగా పనిచేసే ఆస్కారం ఉంటుంది. తద్వారా ఫ్యూచర్లో సమస్యలు రావు. అంతేకాకుండా ఎర్లీగా నడవటం వల్ల తన ప్రొఫెషన్లో తను పనిచేసుకుని తను సంపాదించుకునే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. సో సర్జరీ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్లలో సర్జరీ అవసరం లేదు, కానీ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్లలో ఆర్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిన ఫ్రాక్చర్స్లలో కంపల్సరీ సర్జరీ అవసరం ఉంటుంది. లేకపోతే అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ మేము పిఓపి ప్లాస్టర్స్ కానీ లేకపోతే ఆప్టికాస్ట్ ప్లాస్టర్స్ ద్వారా కూడా స్టెబిలైజ్ చేయగలుగుతాం. కొన్ని లిగమెంట్స్ కూడా ఆప్టికాస్ట్ ప్లాస్టర్స్ ద్వారా స్టెబిలైజ్ చేయగలుగుతాం. బట్ సమ్టైమ్స్ అవి హీల్ కాకపోతే, ఓల్డ్ ఇంజురీస్ అయితే ఎంఆర్ఐ రిపోర్ట్ ప్రకారం రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టెక్నికల్లీ యాంకిల్ ఈజ్ ద మేజర్ జాయింట్, వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి తప్పకుండా దాన్ని ప్రాపర్గా అలైన్మెంట్లో ఉంచడం మన బాధ్యత. సో దట్ ఎర్లీ రికవరీ కావడానికి అండ్ ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది.